రండి సంబంధం రండి, మీరు ధైర్యంగా రావచ్చు. ఇక్కడ ఎవ్వరూ లేరు, రండి. మీరు మాత్రం వినే పాట నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది. ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం ఇంకొంచెం. చాలా నన్నేం చేయబోతున్నారు? ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు, అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చుంటాడు. దీన్ని దాచిపెట్టాలి. నువ్వు వెళ్ళు. మేడం మేడం ఎలా పిలవాలి? ఏం పేరు? జానకి. ఓ దీని పేరు జానక? జానకి నొరదరి. చిచి, దాని పేరు మణి, జేమ్స్ మణి. మోళే, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ టూపు వన్ను నీ ఇవిడక్కడక్కడ. నో నెవర్ అండి. నేనిన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి. తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా వినపడుతుంది. ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మణి, ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి, ఇది బిస్కెట్, ఇది విజిలో. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో, గుండెల్లో ఇట్టారు కదండి చెయ్య, తట్టుకోలేదండి. అయ్యో, మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండే నా మనసు అంతా బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేచ్చు కదా. అయ్యో చెప్తూ విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టం దాన్ని ఎందుకండి ఇంట్లో పెట్టుకున్నారు? విసిరేసారా? ఎందుకు నువ్వు చిత్రాలు చేస్తారు? నాకా విసిలేయటం చేత కాదు. మీకు విసిలేయటం వచ్చా? ఇప్పుడు కాదు, రండి రండి రండి. అయ్యో వద్దండి, అదేం వద్దండి. నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి. అయ్యో, ఏంటండి ఇది? కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? చేసుకునే వాళ్ళు కాళ్ళకు ఊరేసుకుంటారా? బలేటోరండి, అది కూడా మీకు తెలియలేదు. ధైర్యంగా ఉండండి. ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యూ. సదా నిన్నే స్మరించు మా ఇక్కట్లను తొలగించవా తండ్రి. జరిగినది జరిగింది, జరగబోయేది తెలిసినది, అవన్నీ తర్వాత చూసుకోవయ్యా. తెలిసినది, తెలిసింది, తెలియనిది అంతా మాకు తెలుసు. అంతా యముడికి తెలుసు. ట్రాలీ ఫార్వర్డ్. కట్. ఓ సారీ భలే వాడివా, నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? అయ్యో సంబంధం, అయ్యో సార్ నెమ్మదిగా నేను చెప్తాను సార్. ఏమిటి నువ్వు చెప్పేది? తెలిసింది అంటున్నావు, తెలియంది అంటున్నావు. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నావు. డైరెక్టర్, ఈ ఎగతాళే వద్దనేది. నేను స్టంట్ పార్టీ, ఎద్దు అలవాటైన ఎద్దు. పాము అంటే భయం లేదు కదా అని మీరు నాకు ఈ వేషం ఇచ్చారు. నేను శివుడు వేషం కదా అని 2 రోజుల నుంచి మొక్క కూడా ముట్టలేదు. ఇంతకు మించి డైలాగులు చెప్పమంటే ఒక్కడిని ఎన్ని చూసుకోవాలి సార్? ఎద్దు పక్కకి వెళ్తుంది, పాము గొంతు నుంచి కింద జారుతుంది, ఈ పువ్వు ఆయన కరెక్ట్గా నొక్కి గంగ వచ్చేట్టు చూడాలి. ఇంతకన్నా ఇంకేం చేయమంటారు సార్? ఇవన్నీ చక్కగా చెప్తావు, డైలాగులు మాత్రం చెప్పు. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకేం చెప్పొద్దు. సరే, అక్కర్లేదా? ఇదిగో బబుల్ గమ్,
ఇది నోట్లో పెట్టుకొని అని నవ్వులు. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తా నీ లిప్ మూమెంట్ తగ్గట్టుగా నేను డైలాగులు చెప్పించుకుంటా. ఓ, టెక్నిక్ తెలిసినాడే నువ్వు ఓటేసుకోవా? అయ్యా నేను డైలాగులు బాగానే చెప్తాను. వచ్చిందిరా, నీకు పల్టీలు కొట్టవచ్చా? ఇదిగో రెడీ సార్, నీ సంగతి తర్వాత చెప్తా. సార్ రెడీ సార్, వేసుకోనా? వేసుకో వేసుకో. చూడమ్మా, ఇక మీద ట్రాలీ గీలని నోటితో చెప్పను, అన్ని సిగ్నల్సే. అర్థమైందిగా? ఓకే సార్ రెడీ. స్టార్ట్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు ఓం అను ప్రణవ మంత్రమును. శివుడు అలా బొబ్బులుగా మొదలు సంబంధం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ఎవరిని చూడయ్యా? నోరు లేని జీవాలను కష్టపెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎవరయ్యా నోరు లేని జీవాలు కష్టపెడుతుంది? నోటికి బొబ్బులుగా మెచ్చానుగా. అలాగా, అటు చూడండి సార్. ఈవేళ షూటింగ్ ఆగిపోయినట్టే. మీ డబ్బు సంపాదన కోసం స్వేచ్ఛగా తిరిగే మూగజీవాన్ని కట్టేసి కష్టపెడుతున్నారని బ్లూ క్రాస్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, సిగ్గుసర లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు? ఏటే దున్నపోతులా ఇద్దరం ఎద్దు మీద కూర్చున్నామా? రేయ్, గుడ్డ తీసి ఫిగర్ చూపించరా. వద్దు వద్దు, పోనీ ఆవేలే, గుడ్డ తీయక్కర్లేదు. పెద్ద అర్థమైనట్టు. రే, ఆంబోతుని తీసుకెళ్ళరా. సార్, ఈ అమ్మాయికి మూగజీవాల మీద ప్రేమ కాదు, నా మీద పగ. నన్ను పట్టించి లోపల దోయించాలనిచ్చింది. 1 నిమిట్. ఏం డాక్టర్ పాప, నన్ను పట్టుకొని లోపల తెచ్చడానికి నీ వయసు చాలదు, ఈ ఆంబోతు చాలదు. కావాలంటే ఒకటి చెయ్యి, నిన్ను చెడగొట్టానని కేసు పెట్టు, అది అబద్ధమైన ఒప్పుకొని జైలుకి వెళ్తాను. ఏంటి టెన్షన్ అయ్యావా? దాని సంగతి అలా ఉంచండి. పావుకు నోరు కుట్టేగా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నిజంగానే నోరు కుట్టేశారా? సార్, నువ్వు పెద్ద మనిషివే, నువ్వే చూడు నోరు కుట్టుందేమో. నన్నే భయపెడతావా? అరెస్ట్ చేయండి అయ్యా. సార్ సార్, పైకి లేపండి అయ్యా. ఒట్టి యాక్టింగ్. పట్టుకోండి పట్టుకోండి. మణి ఆగరా, ఆగరా, పరిగెత్తమాగరా. మణి మణి ఆగరా, మణి ఆగరా, అరవమాగండి. అరిస్తే బెదిరితే కుమ్ముద్ది. మణి ఆగరా, మణి నా మాటిను, పరిగెత్త. మణి ఆగరా, పరిగెత్తొద్దు. అయ్యో, చచ్చిపోయిందా? ఇన్సూర్ చేయించారు కదా? ఇన్సూరా? నాకే ఇన్సూర్ లేదు, దీనికి ఇన్సూరా? ఇది నిజం. ఉగ్రవాదం నిర్మూలించే వరకు నేను నిద్రపోను. మిలాగ్ నా తరువాత సాక్షి బసవన్న. ఇదే సాక్ష్యం చెప్పబోయేది. ఈశ్వర, మణి, బ్రౌన్ మణి, ఆగమే. అయ్యి ఉండు. అరే ఏయ్ ఎవరయ్యా నువ్వు? సార్, మార్నింగ్ సార్. మణి కడుపు బాలేదు సార్. ఏదో సంబంధం పుణ్యమా అని ఆ ఆంబోతుని రోజుకి 2000కి అద్దె తెచ్చుకున్నాను. అది చెడగొట్టాను. అదిగో మీరే చూస్తున్నారుగా. మణి 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 వద్దు మణి మణి. అయ్యో, ఎంత ప్రమాదం జరిగిపోయింది. అయ్యో సంబంధం, ఆ దిక్కుమాల ఆంబోతు నిన్నే పడవాలా? అయ్యో, నోరులేని జీవం తట్టుకండి సార్, అదేం చేస్తుంది. అబ్బా, ఎవరైనా తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అయ్యా. అలా చూస్తూ నిలబెడతారే, వెళ్ళండి. అబ్బా. ఏ రా వెళదాం. ఎవరైనా డాక్టర్ని సార్, తీసుకురా. చెవి దగ్గర అరవబాకండి సార్, పగిలిపోతుంది. ఒరేయ్, ఇంకా కొంచెం దూదు పట్టరారా, వెళ్ళరా. అయ్యో, సంబంధం. అబ్బా. సారీ అన్నా. సర్లేవో, నీ లేడీ ఆ కిలాడి నేను చెప్పినట్టే కలిసి వస్తున్నారు. నడుము మీద చెయ్యేసి రెస్టారెంట్ తీసుకో. సరే రానా. ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డాన్స్ చేస్తుంది? ఈ అమ్మాయి నడుము మీద. ఈ అమ్మాయికి నడువే లేదే. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవరా అమ్మ. పేరేటన్నా? వనజండి. ఇంతలోనే మార్చావా? సరే కానీలే, ఇప్పటి నుంచే నీ చెప్పినట్టు నువ్వు యాక్ట్ చేయాలి. నీ పేరు చంద్రమతి. మరి ఈయన పేరు హరిశ్చంద్రుడా? ఇదేంటి? జిన్ని రిహార్సల్ చూసుకోడు. ఎలా అంటే ఎలా. నువ్వు మాధవ్గానే ఉండు, వీడిని ఆనందగానే ఉంచు. వీడు అన్న కదా లవరు, తెలిసిందా? పోరా, నడువు చూపించమ్మా. అయ్యా, ఏంటిది బ్యాంక్ రాబరీ జరుగుతున్నట్టు? అరే, ఇది నా లైఫ్ ప్రాబ్లం. ఇదేమన్నా కామెడీ సీనా? సీరియస్గా ఉండమా? రే, నడుము మీద చేసి తీసుకుపోరా. నడుము మీద. వీడికి ఎంత చెప్పినా వెండ ఇష్టం వచ్చినట్టు చేస్తాడే. రే,
చిలకలా నేనుండగా కోతిలాంటి కీప్ కావాల్సి వచ్చిందా? తను కీప్ అని అనవసరంగా నువ్వెందుకు కన్ఫర్మ్ చేసుకుంటావు? కీపేనే, అదిగో ఆనంద్ లెఫ్ట్ లో వెళ్తుంది. మన దేశంలో కీప్ లెఫ్టేగా. ఆనంద్, ఏంటిది? చూస్తే తెలియట్లా? దోశ. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అయ్యో, ఇది నేను చేసింది కాదు, హోటల్లో చేసింది. ఇంట్లో ఫుడ్ నచ్చలేదనుకో, హోటల్కి రావాల్సిందేగా. ఏయ్, లేవే. లమ్మంటే వనజ, నువ్వు కూర్చోబోయ్. నా పేరు వనజ కాదండి, మాధవి. మాధవి, వనజ, ఇంకా ఎంతమంది ఉన్నారు? రోజుకొకతే, వారానికి 7. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఆనంద్, ఐ వాన్ యూ. ఊహించని పరిస్థితిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితులు చెప్పేంటో? వెంటనే ఎలా చెప్పను? 1 minute. చెప్పని చూద్దాం. ఏడుస్తూ వెళ్తుందా లేదే. లేదా? ఏయ్, నువ్వు అన్నట్టు లొంగేలా లేడు, తగ్గించి మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ చేశాను, డైవర్స్. డ్రైవర్సా? ఏమిటే ఆఫీస్ లో విఆర్ఎస్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు? నేనన్న విఆర్ఎస్ వివాహ రద్దు స్కీమ్. సార్, విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అరెరే, ఇద్దరూ మనస్ఫూర్తిగా విడిపోదాం అనుకుంటే నా పని ఈజీ. 13B ప్రకారం విడాకులు ఇప్పిస్తాను. లేదా విడాకులకి గట్టి రీజన్ ఉండాలి, దాన్ని కోర్టు ఒప్పుకోవాలి. అడల్టరీ సార్, అంతకన్నా ఏం కావాలంటారు? పట్ట పగలు పరాయిదాన్ని ఎంటేసుకుని తిరుగుతున్నాడు. కాదనమనండి. ఆ అమ్మాయి నా చెల్లెలు వంటిది. ఈయనెవరు బావగారా? ఈ విడాకులు నేను ఇవ్వను. ఒండ్రా చెప్పేశావు కదా. వీడు నా తమ్ముళ్ళు అంటాడు, మరో అమ్మాయి వీడికి చెల్లెలు లాంటిది కదా. అదే నిజమే కదా, అయినా సరే 13B ప్రకారం విడాకులు ఇప్పించలేదు. అప్పుడు 12B ఆటోని ఎక్కిపోవాల్సిందే. సార్ ప్లీజ్, ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. ఒకటి తిండి పెట్టకుండా పస్తులు ఉంచాలి, లేదా ఫిజికల్ అబ్యూస్ చేయి చేసుకోవాలి. నేను చెప్పినంత గుర్తుందిగా. నీ మీదకు రెచ్చగొడుతుంది, నువ్వు నవ్వుతూ కూర్చో. కారణమా? సంపాదించే దమ్ము లేదు, పెళ్ళాన్ని సంతోషపెట్టే దమ్ము లేదు. దండక జన్మ. నవ్వుతున్నాడే. పెళ్ళాం సంపాదన తిని బతికేవాడివి, నువ్వే మగాడివి. అరే సారీ సార్. పర్లేదు. ఎంత పని చేసేవే? ఉమ్మి పడిందని చెప్పరా. వకీల్ని నా కళ్ళ ముందే పెళ్ళమే చేయి చేసుకుంటావు నువ్వు. ఇది చాలు డైవర్స్ కి. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్, గుడి తలుపులే. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతిని ఆడికి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుడిలోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి అటే బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా, ఏమైందిరా? పోయిందా అది? అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది, మనోడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా, అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా, నేను వినలేదు. అయ్యా, అసహ్యంగా ఏడుస్తున్నాడు. వెళ్ళి తలుపేరా. ఏం చేస్తాడు? ఇక్కడ ఏదో ఇప్పేసి డాన్స్ చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు. పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే, అది నిజమే కదా. ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఆనంద్, ఏమిటి పిచ్చి పని? ఎందుకు నిద్ర మాత్రలు వేసుకున్నావు? వాడు మాట్లాడనో లేడు, వాడు మాట్లాడినా నీకు అర్థమో కాదు. ఏది ఆనంద్, మాలతి అని ఒక మాట చెప్పు చూద్దాం. చూసావా, మాధురి అంటున్నాడు. నువ్వైనా చెప్పొచ్చుగా. మాలతి, అయ్యో, నిద్ర మాత్రలు వేసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చిందని. దుఃఖం అమ్మా, దుఃఖం పోవడానికి దుఃఖం మాత్రం లేవు కదమ్మా. తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. యాక్టర్లను ఈజీగా డాక్టర్లు దొరుకుతారా? ఓ ఫోన్ కూడా చూద్దాం. ముంబై రాజా వెంటనే రావాలి, ఢిల్లీ. అవును, ఇక్కడ ఎవరికేమైంది? ఇక్కడ ఎవరికి ఒంట్లో బాగాలేంది? ఈయనగా నిద్ర మాత్రం మింగింది. ఇది మీకెలా తెలుసు? మైకిల్లో పడున్నాడు కదా ఆనంద్. ఇతను ఆనందని మీకెలా తెలుసు? చూడమ్మా, మీ పక్కింటి ఆయన నన్ను కాపాడమంటావా వద్దా? పక్కింటి ఆయన కాదు, మా ఇంటి ఆయన. తెలుసు,
మీ ఇంటి ఆయన అంటే ఈ సంగతి నీకెలా తెలుసు అని అడుగుతావు. అందుకే పక్కింటి ఆయనని మార్చి చెప్పాను. ఎలా ఉంది? ఇలా చూడమ్మా, పెళ్ళాలందరూ ఖై ఖై అని కట్టుకున్న వాడిని కరుస్తున్నారు కనుకనే ఆనందం లాంటి మొగుళ్ళు నిద్ర మాత్రం మింగుతున్నారు. డాక్టర్ వీరిని ఎలాగైనా కాపాడండి. అయితే విను, నీ మొగుడిని లక్షణంగా కంటతడి పెట్టకుండా చూసుకుంటావా? చూసుకుంటాను. ఓకే, అయితే నేను వెళ్ళి ఫారెన్ ఇంజెక్షన్ రెడీ చేసుకొస్తాను. కమన్ మ్యాన్. ఆనంద్, ఐఎమ్ సారీ ఆనంద్, నేను చేసిన తప్పే. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు. నన్ను వదిలి వెళ్ళొద్దు ఆనంద్. ఏ మాలతి, ఏమైంది ఆనంద్కి? నిద్ర మాత్రలు వేసుకున్నాడు జానకి. అంతా నీ మాట విన్నందువల్లే. నిద్ర మాత్రలా? 40 నిద్ర మాత్రలు వేసుకున్నాడు. 40 నిద్ర మాత్రలు అంటున్నావు? పిచ్చిదానిలో ఇక్కడ పడుకోబెట్టవేంటి? హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చుగా. డ్రైవర్, త్వరగా పోనే, ఆనంద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తా. రెండో గేర్ పట్టలేదురా? ఈ బండి గేర్ ఏంటే? అయ్యో ఉండదా? ఈ బళ్ళ గేర్ ఉండవు. అలాగే పోనీ. రెండు బకెట్లు వాంతి చేసుకున్నాడు. ఇంకో బకెట్ చేసుకుంటే అంతా క్లియర్ అవుతుంది. రే, 2 బకెట్ల వాంతికి ఉగ్గుపాలతో సహా బయటకు వచ్చే. ఇంకో బకెట్ కడుపులో పేగులు వస్తాయేమోరా. మరి ఎలా అన్న కాపాడటం? సంబంధం ఫోన్ చేయరా. అన్న పెంటపడి వెళ్ళాడుగా షూటింగ్ కా? తాతయ్య గారి ఇంటికి. ఓహో, నన్ను వదిలేయండి మను, నిజంగా చెప్తున్నాను, నేను నిద్రపత్రం వేసుకోలేదు. తెలుసు, నిజం నీ నోటి నుంచి కక్కించాలనే ఇన్ని వాంతులు చేయించాను. ఇప్పుడేమంటావు? ఢిల్లీ ఎస్కేప్. నీ పెళ్ళాం ఓ చిన్న పిల్ల, నువ్వు తన చేతిలో ఓ బొమ్మవి. పిల్ల చేతికి బొమ్మిస్తే ఏం చేస్తుంది? ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తుంది, కాలుతో ఇష్టం వచ్చిన తాంతది, అదే చేస్తుంది. ఇప్పుడు తన చేతిలో కొత్త బొమ్మను పెట్టావనుకో, నిన్ను వదిలేస్తుంది. చేతికి ఒక కొత్త బొమ్మను తెచ్చివు. ఏంటి కొత్త బొమ్మ అంటే? ఆయన పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంటా? ఉండరా, ఈడొక మందు బాబు. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు గనక నీ పెళ్ళానికి నచ్చ చెప్పు, గిచ్చి చెప్పు, లైన్లోకి తెచ్చుకొని కడుపు చేసే పిచ్చ లాజిక్ కదా. పనికి రాని లాజిక్. ఆడు పెళ్ళాంతో మాటలేవో అని అడుగుతుంటే కడుపు ఏం చేస్తాడు? తన పక్కన నిల్చోడానికి భయంగా ఉందన్నా. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఎండు అనేది బ్రాంతి తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా, పెద్దోళ్ళు ఊరికే అన్నారటి భయభ్రాంతిలని. మల్లెపూలు తీసుకెళ్ళు, అల్వా తీసుకెళ్ళు, బయలుదేరు. సూపర్ ఐడియా అన్నా, వెళ్తా. ఏంటన్నా ఆయన పోయి 2 లాడ్జీలు ఏమన్నావు? ఉగ్గుకి నీడేస్తేనే ఊపిరాడదే. తలుపు తెరిసే ఉంది. బయట లైట్ వేయలేదు, పాల్ ప్యాకెట్ గేట్ దగ్గర పడుంది. ఏం తాగుతున్నావా? లేదా అక్క పెగ్గ మళ్ళీ కొంచెం పెద్ద పెగ్గ. ఇదిగో అల్వా, ఇదిగో మల్లెపూలు. తల్ల పెట్టుకో. ఏంటి జిడ్డిగా ఉంది? షాంపూ వేసుకోవడానికి వచ్చులా. ఏమా, ఎక్కడికి వెళ్తున్నావా? నా రూమ్ కి వెళ్తున్నాను. రానా? ఏం కూర్చో. నువ్వు ఏమీ అనలేదా? నేను అంటానే, నేను నీ మొగుడిని అనే హక్కు నాకుంది. అంతా కళగా చేసే పని. ఆడమ్మగా సమానం అని కూడా దెబ్బతింటా. నేను మొగుడిని కనుక 1 అవర్లో హాఫ్ కొట్టేసా. నీ వల్ల అవుతుందా? వాడు నిన్ను కుక్క అంటే కరవాలి, గాడిదంటే తన్నాలి. ఎందులోనూ నువ్వు తక్కువ కాదు. హాఫ్ బాటిల్ కొట్టేసావా? అవును, నేను నీ బెటర్ హాఫ్, సగభాగం. నేను భర్త, నువ్వు భార్య. పోరా. గుద్దనా గోబ గొయ్ అంటది నీ అయ్య. ఇచ్చానా బాక్స్ బద్దలవుద్ది. లైట్లో పగిలిపోతా జాగ్రత్త. ఏంట్రా ఎగిరితేనేనా బార్లు పేలిపోతాయి. ఏంట్రా ఏంటి ఎగరవా? ఎగరవా చూద్దాం. నువ్వు చూడటం కోసం నన్ను ఎగరమంటావా? సిగ్గులేదు? పోరా. అయ్య బాబా, ఎంత మాట నువ్వు అయిపోయావు. టాబ్లెట్ వేసుకుని చాలాసేపు అయింది, ఇంకా పనిచేయకుండా ఉంటుందా ఏంటి? కాస్త ఫోన్ పెడతావా? నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సూర్య హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం. డ్యూటీ డాక్టర్ ఇంకా రాలేదట. ఓ పేషెంట్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్ట. ఇక్కడ పంపుతామంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో చూడు. ముందు ఎక్స్రే తీయమను. హలో,
పేషెంట్ ఎన్న గడిచ్చు నేను పాపిస్టోడిని చివరిసారిగా అన్నకు నా చేతోనే సొంటి కాపీ ఇచ్చాను. జానకి ఇది మన కేసు. హాస్పిటల్ మారిపోయి ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అన్ అవర్ ముందు కడుపు నొప్పని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిటుండలే. ఎవడే? స్టంట్ పాటేగా డ్యూటీ డాక్టర్ ఎక్స్రే చూస్తున్నారు. ఎక్స్రే తీసేశారా? గాడ్, అన్నా కడుపులో ఏముందో చెప్పారా అన్న? ఏంటన్నా అలా చూస్తున్నా? దీనికి ఎందుకురా ఎడతావు? ఈ టైంలో వచ్చారు కదా, అందుకు వాచ్ చేస్తున్నాను. అయ్యో పోవాం పోవాం పురుచు పోవాం బరు. జరిగింది చెప్పేస్తాను. వద్దు, నువ్వెందుకు నువ్వెందుకు అనవసరంగా నా వెనక వెనకాల తిరుగుతున్నావు అంటారా? దానికి కారణం ఈ ఎక్స్రే. చైతి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడేం చేస్తారని అడిగితే సరే పెద్ద డాక్టర్ రూమ్ ఎదురా. ఆ రూమే. సరే మీ ఇష్టం. ఏంట్రా పర్మిషన్ ఎత్తుందే? కావాలని చేయలేదు, నమ్మండి. వారం నుంచి నిద్ర లేదు. ఏ మీరే గుర్తుకొస్తున్నారు. మీకేదో ఎందుకురా నవ్వుతారు? ఆ సైడ్ తలుపు ఉందనుకున్నా. వస్త్రాను డాక్టర్. జాగ్రత్త. రేయ్, మీ కడుపుకి ఏదనైతే అప్పుడు తెలుసుద్రా. ఓ ఫ్రెండ్కి పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు నాకు అన్యాయం చేయకండి. నిందంతా నా మీద ఎత్తనామేంటి? నా చేయి పట్టుకుని దాని చేయి పట్టుకుంది చిన్నతో చేస్తుంది. నా జీవితం మీ చేతిలో ఉంది. అందరూ చూస్తున్నారు. కాస్త అలా వస్తారా? దాచకుండా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఏషియానట్టు ఏంటి సైకిల్ చేస్తున్నా? అలే మణి మణి సొంటి కాఫీ తాగి కడుపు నొప్పి వచ్చి ఎక్స్రే ఎడతారులే. ఆ ఎక్స్రేలో మణి కడుపులో నులి పురుగులు ఉన్నట్టు తెలిసి నీకు పేడిక వెంటాని నా పరణ్యదు. ఏమి పరని తేవలే అన్నా నాకు తెలుసు, పెద్ద చెప్పొచ్చాడు. అయినా రోజుకు 3 సినిమా కంపెనీలకు పనిచేసి 3 బేటాలు తీసుకున్నావు, పర్లేదు. 3 సినిమా కంపెనీలు టిఫిన్ తిన్నది చాలక 6 సొంటి కాఫీ తాగెత్తేట. ఏడన్నా మరి నువ్వు పురుగులు రావేటి? అది సరే, నువ్వు ఇంత పెద్ద డాక్టర్వి నువ్వు పురుగుకు భయపడతావేంటి? లేదు, నా అదృష్టం బయటపడలేదు. పడలేదంటావా? బయటికి రాలేదురా. పురుగులు రాలేదంటావా? ఆ, అవును. మది పోం పోం పోం. ఏషియానట్టు ఇందాకే అడుగుదాం అనుకున్నా, తను బయలుదేరినప్పుడల్లా నువ్వు పో అంటావు. నువ్వేమన్నా హార్నా? అయ్యో పోం పో అంటే మలయాళంలో పోదావు అని అర్థం. మరి హార్న్ కనిపెట్టింది మలయాళం వాళ్ళ? అయ్యో కర్తావే. ఓ ఆయన సీటు కింద దాక్కో. మా అన్నయ్యకంతా తెలుసుగా. మా అన్నయ్యకి తెలియదుగా. ఏంటి ఎత్తుకుతున్నావు? తాళాలన్నా. తెలీదా నీకు? నా కారుకు తాళాలుండవు. జరుగు. 2 వైర్లను కలిపావనుకో పెళ్ళి స్టార్టింగ్. రేయ్ రేయ్ ఆగో ఆగో. రేయ్ రే బండి తీరా బండి తీరా. మన ఆటోలో అందరూ రమ్మనరా. తొందరగా తొందరగా తీరా తీరా తీరా. తొందరగా ఇలా అంటే రేయ్. అన్నా సంబంధం అన్నా? నువ్వా అన్నా? అవును నేనేరా. రే మన సంబంధం రా. నా పేరు నాకు తెలుసులేవా. నువ్వెందుకు వచ్చావంట? ఏం లేదు నా, గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్తాను. వచ్చాం. కత్తులతోనా? తమాషాకి తెచ్చానన్నా. నీ భాషలో ఆట అంటావు. ఈ ఆట ఇంకో చోట ఆడుకోపోరా. చూసావుగా, తమాషాకి లవ్ చేసినందుకే ఎంత గొడవ అయిపోయిందో. అదే తాళి కాస్త కట్టినట్టయితే ఏమై ఉండేది? నిజం చెప్తున్నా, జన్మలో నేను ఇక పెళ్ళనే మాట ఎత్తను. ఆ అమ్మాయికి నీ మీద నిజంగా లవ్ ఉండుంటే ఆ శుభలేఖలో ఇంకోటి పేరు అచ్చేయించడానికి. దుమ్మావా? అదేట కీసుమని ఆడపిల్లల దుమ్మావా? మాలతి మాలతి. మారుతా? నా బండిని చూస్తే మారుతిలో ఉందని కంటికే. మారుతి కదయ్యా, నా చెల్లెలు మాలతి. ఏడు చెల్లెలా? ఈ నా తమ్ముడయా? ఏయ్ ఏయ్!
వెనకట్టుకోడు సింహం తల్ని దువ్వెంత దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. నువ్వు పెట్టి ఊరుకుంటా ఇస్తా. అన్న ఆపన్నా, ఇక్కడెందుకు ఆపుతాం? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. రే పోలీసులు దాకా నేను చూసుకుంటాను కదా. అయ్యో అచ్చుడు వెనకాల వచ్చేసారు. జాగ్రత్త. రండి రండి సార్, వచ్చేసారు. ముందు ఆ రిజిస్టర్ బుక్ లో సంతకం చేయండి. సార్, ఈ పెళ్లి మీ పోలీస్ స్టేషన్ జరగడం వల్ల చట్ట ప్రకారం మీకు ఏ ప్రాబ్లం రాదు. నో అబ్జెక్షన్ అటాలు. వీళ్ళిద్దరూ మేజర్లు, పైగా సాక్షి సంతకం పెడుతున్నది ప్రముఖ సంఘ సేవకురాలైన మీరు. మిస్ మాల్తి, ఈ పూలదండలు మార్చుకుని మిస్సెస్ మాల్తి బాబు. తాళి ఉందా? ఉందా? కట్టండి కట్టండి. సారీ. నా చెల్లి. రేయ్, ఆగరా. ఒరే పాపిస్తాడా, నువ్వు ఓ ఫ్రెండ్వా? ఇక్కడ అలా ఉమ్మేయకూడదు. సారీ సార్, ఏమి ఇక్కడే మీ మీద పడింది. సారీ సార్. ఎరరే, నా లక్ష్యం నీకు తెలుసు కూడా. ముందుగా ఓ అమ్మాయి నా కారులో ఉందని నువ్వెందుకు చెప్పలేదురా? ముందు కాదన్నా, వెనకాలంది. ఏనన్నా జోకా? నువ్వు ఊరుకోన్నా, నాకా వయసు పెరుగుతోంది. రేపు జ్వరం వస్తే నాకు ఆడపిల్ల తోడు కావద్దా? ఎందుకురా ఆడపిల్ల తోడు? వివిధ భారతి పెడితే తలనొప్ప, జ్వరమా, పలానా మందులు వాడండి అని వాళ్ళే చెప్తారు కదా. కరెక్టా సార్? మీరు చెప్తే కరెక్ట్. తాళి. సార్, ఇద్దరు రౌడీలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంటే ఇలా చూస్తూ మీరు ఊరుకుంటారేమిటి? ఎవరిని పట్టుకుని రౌడీ అంట? కానిస్టేబుల్ సార్ 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 నేను మంచోని. సార్ 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 సాయంకాలం దాకా ఉంచి నన్ను వదిలేయండి సార్. అయ్యా సార్ సార్ టేబుల్ని గుద్దినందుకు 302 మరీ ఎక్కువ సార్. సామే. పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. అయ్యా సామే. యచ్చి ముష్టెదవలా అరుస్తావు ఎందుకో. కుష్టోళ్ళు ఆ చేతులు అసహ్యం తీ. అన్నా క్షమించన్నా, మేము వెళ్ళొస్తాం. చెల్లాయి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అంత ఈవిడ వల్లే ఏదో రోజు నీకు పెళ్లి కాకపోదు పాటరాని పాటలు పడతావు. నేను ఎలాంటి పాటలు పాడను, ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చిందిరా, నేను నీకన్నా సుబ్రహ్మణ్యచారిని. నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేపుపోయి పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటా మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఆడవాళ్ళని ఇంత చులకనగా మాట్లాడే నువ్వే చొంక కచ్చుకుంటూ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లోను, రైల్వే స్టేషన్ లోను, రేడియో స్టేషన్ లోను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడతావు. నా పేరేంటి తెలుసా? PKS. అందులో కే అంటే తెలుసా? నేను చెప్పను. ఏం చండాలంగా ఉంటుందా? దగ్గర రేయ్, కే అంటే ఏంటో చెప్పరా? కళ్యాణ సంబంధం. చూసావా, ఆ మాట కల్లో కూడా అన్నావు. ఎవరైనా నీ పేరేంటని అడిగితే పెంటపాడు సంబంధం అనే చెప్తాను. అటువంటి నా శాపం ఫలిస్తుందో నీ శాపం ఫలిస్తుందో చూసుకుందాం. ఆ స్టంట్ పార్టీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేను ఎలా చెప్తాననుకున్నావు? అతను గెడ్డం, మీసం, ఒళ్ళంతా నగలు కొట్టు. LKS జ్యువెలరీ షాప్ లా PKS అనే బదులు LKS మార్చుకోవచ్చు. ఇక్కడికి నేను చూడలేదు. తెర మూసింది కదండి. ఎప్పుడొచ్చారు? మీరు PKS జ్యువెలరీ ఎగతాళి చేశారే, అప్పుడు వచ్చానండి. అది ఏదో తమాషా కన్నాను. చెప్పండి, తీసేశానుగా. ఏంటి? అదే ఒళ్ళంతా నగల గుట్లో ఉందని చెప్పలేకపోయానన్నారు. ఇప్పుడు ఇది చెప్పొచ్చుగా. మరియు కుట్టి ఏటండి సిగ్గుపడుతుంటే? కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు అక్కడికి వెళ్తున్నావు? ఎందో చేచి తనంతట తనే వచ్చి ఇరుక్కున్నాడు. నా వేగం పోయి థియేటర్ రెడీ చేయం. నువ్వు ఐ లవ్ యూ చెప్పి ఇంజెక్షన్ వేసి ఇప్పవరా సిస్టర్. அடுத்த பேஷண்ட் எங்களான குட்டி குட்டி. ఏండి తెలుగులో చెప్పడానికి సిగ్గా ఉంటే ఆరంభంలో ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ ఏ భాషలో అయినా ఐ లవ్ యూ అండి. అవునండి, ఐ లవ్ యూ అండి. దానికి మరి సారీ 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 సారీ.
ఆడదాని మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటాం? ఉమ్? ఏంటి? అది మిస్ అయిందండి. మీకు ఇష్టమైనప్పుడే గబుక్కున కమిట్ అవ్వమని మన వాళ్ళు అన్నారండి. ఇది హాస్పిటల్, పవిత్రమైన చోటు కదండి, అందుకనే. నలుగురు వచ్చిపోయే చోటు. ఇలా చేస్తే ఎలా? అడుగో, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడు ఎట్టా వస్తాయండి. ఓ గుడ్ మార్నింగ్ డాక్టర్. తగ్గిందా? రేపు ప్లాస్టర్ తీద్దాం. అడ్డమైన వాళ్ళని ముద్దులు ఇవ్వద్దని చెప్పండి. మన నోట్లో లక్షల క్రిములు ఉంటాయి, అవి ఇంకొకరి నోట్లోకి వెళ్తే తప్పకుండా రోగాలు వస్తాయి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ కరెక్ట్ అండి. మా తాతయ్య కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి, ఉప్పు నీడతో పుక్కిలిచ్చమని. దానికని ఇది బెటర్ అండి. ప్రేమ తెలియచేయడానికి చాలా దారులు ఉన్నాయి. అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచండి. హలో, ఏంటి లైకా డోంట్ లైక్ అండి? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ క్యాప్ మాత్రం అనుకున్నానండి. నాకు నచ్చింది మీకు నచ్చదు కదా. ఇప్పుడు ఎట్టున్నాను, లైకా? అయ్యో, ఈ మేడమా ఊరు మొత్తం టమ్కేస్తుంది. జానకి, నేను విన్నది నిజమేనా? నిజమేనండి. మరీ అంత టము కొట్టకండి. నాకే కాదు, తనకు కూడా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. చూసావా, అంతా నేను నీకు ఇచ్చిన వాచే చొలవ. నేను అప్పుడే అన్నానా నీకో మంచి సంబంధం దొరుకుతుందని? చెప్పారా? నిజంగానా? అయ్యో, మీది మంచి నోరు, మంచి మనసు అండి. నా పేరు చెప్పారండి. అట్ట కాకుండా ఏ పీటర్ గురించి, డేవిడ్ గురించి చెప్పుంటే నా గతి ఏమై ఉండేదండి కాదండి. కంగ్రాచులేషన్. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోను అన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా చేసుకుంటారని. సో మీ లైన్లో మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రొఫెసర్ సార్ చదువులో నెంబర్ 1 లా కనిపిస్తున్నారు. గోల్డ్ మెడలిస్ట్, రికార్డ్ బ్రేకర్. కరెక్టా? రికార్డ్ ఇంతవరకు చేయలేదండి, కానీ గ్లాస్ బ్రేకింగ్, టేబుల్ చైర్, సమ్మర్ సాల్ట్, డబుల్ క్లిప్. సమ్మర్ సాల్టా? తేలిగ్గా అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. నో మెన్షన్ ప్లీజ్. మరి ఒకటి, అన్ని ఏర్పాట్లు చేసావా? ఓ, పక్కనే ఉన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా బుక్ చేయదు. అப்புறம் మనసులో వెచ్చుకో, నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ లో ఉన్న అంబులెన్స్ దాటి లెఫ్ట్ లో కట్ చేయి. మనసులాయో? మనసులాయి. మనసులో పెట్టుకోండి. వెళ్దామా? కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పొద్దంటారు. వస్తామండి. అయ్యో, వస్తుంది. నువ్వు సేతుతో మన పిక్నిక్ మ్యాటర్ గురించి అన్నావే, తప్పు కదా? తప్పు కాదే. ఏటి? మనం చెప్పిన చోటకి వెళ్ళట్లేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మరి ఇదే సస్పెన్స్. సస్పెన్స్ అక్కడుంది. అయ్యో, లెఫ్ట్ అని కదా పరంగా.